అందరితో హీరోలతో చేస్తున్నారు సినిమాలు. సో సడన్గా హీరోగా ఎంట్రీ ఇవ్వడం వలన ఏదన్నా ఇది ఉంటుందా? అంటే రేపు పొద్దున్న మళ్ళీ క్యారెక్టర్లు వస్తాయా రాదా డౌట్. అంటే ఒకసారి కొంతమంది డైరెక్టర్లకి డౌట్ రావచ్చు, ఓకే ఆయన లీడ్ రోల్లో చేస్తున్నారు అని. సో మీకు అలాంటిది ఏదైనా అనిపించిందా? లేదు అంటే స్క్రిప్ట్ ఎందుకు 'సుందరం మాస్టర్'లో లీడ్ క్యారెక్టర్ చేయవలసి వచ్చింది? సో యాక్చువల్లీ నేను వచ్చి 10 ఇయర్స్ అవుతుందన్న. సో దాని ముందు నేను ఒక మెకానికల్ ఇంజనీర్. ఐ నెవర్ థాట్ ఐ విల్ బికమ్ యూట్యూబర్. అది అయ్యాను. యూట్యూబర్ అయ్యాక సినిమాలో అవకాశాలు వచ్చాయి. అది కూడా నేను అనుకోలేదు. సినిమాలో కామెడీకి రోల్స్ తర్వాత ఐ గాట్ క్యారెక్టర్స్ లైక్ కలర్ ఫోటో. సో ఈ ఓవరాల్ 10 ఇయర్స్ జర్నీలో నాకేమనిపిస్తుందంటే నన్ను నేను డిఫరెంట్ స్పేసెస్లో పెట్టుకుంటేనే కదా నాకు కూడా ఎవల్యూషన్ అనేది ఉంటుంది. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. సో నాకంటే ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఒక స్ట్రీమ్ లైన్ ఒక రెగ్యులర్ ఫ్లోలో వెళ్ళిపోతుంది అప్పటిదాకా లైఫ్. నేను అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ట్రై చేసిన సినిమా కాదు. దిస్ కేమ్ టు మీ. సో దిస్ హ్యాపెండ్, సుందరం మాస్టర్ హ్యాపెండ్ టు మీ అనే బిలీవ్ చేస్తాను నేను ఇవాళకి కూడా. అండ్ నేను ఎక్కడ కూడా నేను కంటిన్యూస్గా నా రెగ్యులర్ ఫ్లో ఆఫ్ వర్క్ అదేం డిస్టర్బ్ అవ్వలేదు, అది కంటిన్యూ అవుతుంది. అండ్ నేను అది మానేసి ఓన్లీ ఇది చేస్తే మేబీ ఐ కెన్ కన్సిడర్ వాట్ యూ ఆస్ట్. బట్ నాకు ఇప్పటికీ కూడా నేను చేయగలిగినవి నేనే చేయగలిగే పని ఎక్కువ మాడితే అలాంటి సినిమాలే నేను పిక్ చేసుకుని ఇలా ఇంట్రెస్టింగ్ అసలు సబ్జెక్ట్ పరంగా పేపర్ మీద రాసినప్పటి నుంచి ఆఫ్ బీట్ ఉండి అలాంటి డిఫరెంట్ స్టోరీస్ చెప్పాలనుకుంటున్నా నా వల్ల అయిన కథలు. అది సో ట్రైలర్లో చూపించినట్టు మీకు అంటే మీరు వైజాగ్ నుంచి వచ్చారు, మనకి అక్కడ అడవి ప్రాంతం ఎక్కువ తెలుసు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా మీకు టచ్ వచ్చాయా? ఎందుకంటే ఆ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా మేము షూట్ చేస్తున్నప్పుడు అయితే సెట్లో ఒకరికి పూనకం వచ్చిందనమాట. ఈ నెల్లి ఆవిడ ఎదురుగుండా నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎలా అవుతుంది మీకు ఇదంతా అది ఇది అని చెప్పేసి. అక్కడ మేము నిజంగా అంటే పాడేరు నుంచి కొంచెం ఇంటీరియర్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా ఒక రోడ్డు పాయింట్ వరకు ఒక చోట వరకు ఆగిపోతాయి వెహికల్స్, అక్కడ నుంచి ట్రెక్ చేయాలన్నమాట. చాలా ఎగ్జాటిక్ లొకేషన్స్లో చేసాం. అక్కడ మంచి మంచి ఎక్స్పీరియన్స్లు, సరదాగా పాములు తిరగడాలు అలాంటివి అనమాట. డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్. హాయ్ అండి, ఇది ఫస్ట్ సినిమా కదా? అవును.